10th యూనిట్ చుట్టుకొలతలు మరియు వైశాల్యం గురించి వైశాల్యంలో ఉన్న ప్రాబ్లం చేస్తున్నాండి. ఆల్రెడీ మనకి ఎక్సర్సైజ్ 1 యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసినాం. ఈరోజు ఎక్సర్సైజ్ 2 యొక్క ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్ 2 యొక్క ప్రాబ్లమ్స్ వైశాల్యం మీద డిపెండ్ అవుతుందండి. వైశాల్యం మీనింగ్ ఏంది అసలు అది తెలుసుకోవాలండి. వైశాల్యం అంటే ఏంది? వైశాల్యం ఇంగ్లీష్లో ఏరియా అంటారు అన్నమాట. ఏమంటారండి? ఏరియా. ఓకే అండి. వైశాల్యం డెఫినేషన్ ఏంటంటే ఏదైనా సరే ఒక సరళ సంవృత పటం, ఏదైనా సరే ఒక సంవృత పటం అది ఆక్రమించిన ప్రదేశాన్ని, ఓకేనండి, అది ఆక్రమించిన ప్రదేశాన్ని వైశాల్యం అంటారు. అది డెఫినేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పటం అండి, ఇది ఒక వస్తువు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, పటం కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, అది ఆక్రమించిన ప్రదేశాన్ని మనం వైశాల్యం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఎంత ఎంత వైశాల్యం ఆక్రమిస్తుందో చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇది ఇంత ప్రదేశాన్ని ఆక్రమించింది. సో ఈ ప్రదేశాన్ని మనం ఏమంటామండి? వైశాల్యం అంటారు అన్నమాట. అదే చుట్టుకొలత అంటే ఈ బోర్డర్ యొక్క అంచు చుట్టూ ఉన్న మొత్తం పొడవుని చుట్టుకొలత అంటారు. దీన్ని మనం వైశాల్యం అంటారు. అర్థమైందండి? సో వైశాల్యం మీద మళ్ళీ ఒక బిట్టు, వస్తువులు అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయండి. క్రమాకార వస్తువులు, అక్రమాకార వస్తువులు. అక్రమాకార వస్తువుల యొక్క చుట్టుకొలత కొలవడం నేను చెప్పిన, దారం ప్లస్ స్కేల్తో అక్రమాకార వస్తువుల యొక్క చుట్టుకొలత కొలుస్తాం. అదే అక్రమాకార వస్తువుల యొక్క వైశాల్యం ఎట్లా కొలుస్తాం అది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లీఫ్ అనుకోండి, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ అండి, ఇది అక్రమాకారంగా ఉంటుంది అనమాట. ఒక వస్తువు తీసుకుంటే దీని యొక్క చుట్టుకొలత ఎలా కొలుస్తామో చూద్దాం జాగ్రత్తగా. ఎప్పుడైనా గుర్తుపెట్టి ఒకటే గ్రాఫ్ ద్వారా కొలుస్తాం. గ్రాఫ్ పేపర్, మీరు గ్రాఫ్ పేపర్ చూసే ఉంటారండి. గ్రాఫ్ పేపర్ ఎలా ఉంటుంది చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ది ఎక్స్ అక్షం, వై అక్షం, 2 అక్షరాలు ఉంటాయి గ్రాఫ్ పేపర్లో కదండి. ఇది 0, దిస్ ఇది ఎక్స్ అక్షం, దిస్ ఇది వై అక్షం. ఓకే అండి. నో లుక్ ఎట్ హియర్ ఎలా ఉంటుంది? 1 2 3 4 5 6 7 8 ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 ఏంటి? సెంటీమీటర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. సెంటీమీటర్స్లో ఉంటుంది అనమాట గ్రాఫ్ కాగితం. ఓకే అండి. ఇక్కడ మధ్యలో 10 లైన్స్ ఉంటాయి. 10th లైన్ వచ్చేసరికి 1 ఉంటుంది గుర్తుపెట్టు. అంటే ఈ చిన్న లైన్స్ మిల్లీమీటర్లు, ఈ పెద్ద లైన్స్ సెంటీమీటర్లు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ ప్రదేశం 1 ఈ 2 యాడ్ చేస్తే మనకి ఇక్కడ స్కేర్ వస్తుంది. అంటే 1 స్కేర్. ఓకే అండి. అంటే 1 స్కేర్ సెంటీమీటర్. వైశాల్యాన్ని మనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ నాన్ మెథడ్ చూడాలి. ఇది ఏమైందంటే సెంటీమీటర్ స్కేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇంటూ 8 ఎట్లా అవుతుంది? 8 స్కేర్. 9 ఇంటూ 9 9 స్కేర్. అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్కేర్ అంటారు. దీన్ని ఎట్లా చదవచ్చు అంటే స్కేర్ సెంటీమీటర్ అని చదవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఓకే అండి. నెక్స్ట్ మీటర్ ఇంటూ మీటర్ స్కేర్ మీటర్, లేదా మీటర్ స్కేర్, వాట్ ఎవర్ ఇట్ మీ ఆ రెండింటిలో మీరు ఏదైనా రాయొచ్చు అనమాట. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్కేర్, మీటర్ ఇంటూ మీటర్ స్కేర్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంటుందండి, జాగ్రత్త. 1 స్క్వేర్ సెంటీమీటర్ ఉంటుంది ఏరియా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అక్రమాకార వస్తువులు యొక్క ఏరియాని ఎట్లా కనుక్కోవాలి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ పెట్టండి, ఒక వస్తువుని కరెక్ట్గా ఇలా పెట్టండి. ఓకే అండి. ఇది ఆకుగా తీసుకున్నాడు, మీకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. సరే, ఏ వస్తువుని తీసుకోవచ్చండి. ఇప్పుడు దీని యొక్క ఏం చేయాలి? దీని యొక్క మనం వైశాల్యం కనుక్కోవాలి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది అంతే కదా, ఆలోచించండి. ఇక్కడ ఒక స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంటుంది. చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ ఉంటుంది అంతేకండి. ఎన్ని స్క్వేర్స్ అన్నట్టే కదా, మీ గ్రాఫ్ కాగితంలో చూసుకోండి ఒకసారి ఎన్ని స్క్వేర్స్ అన్నట్టు. దాటిందా? ఓకే, ఇక్కడ దాకా ఉంది. జాగ్రత్త చూడాలి అందరూ నాన్ మ్యాథ్స్. సో ఇప్పుడు ఇది గ్రాఫ్ కాగితం ఇలా ఉంటుంది, అన్ని బాక్సులు ఉంటాయి అన్నమాట. ఓకే అండి. సో ఈ పటం యొక్క మనం లీఫ్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ ప్రదేశం ఉంది, ఓకే అండి, ఇదంతా ఒకటన్నట్టే కదా ఒక బాక్స్లో. సో ఇక్కడ బాక్సులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడాలి ఎట్లా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఒకటి అనుకున్నా ప్లస్ ఓకే అండి. ఈ చిన్నది ఉంది కండి, ఎప్పుడైనా చూసుకోండి ఒక బాక్స్లో సగం కంటే ఎక్కువ ఉంటే ఒకటిలా ట్రీట్ చేయండి, సగం కంటే తక్కువ ఉంటే లీవ్ ఇట్ వదిలేయాలి, సగం కంటే ఎక్కువ ఉంటే ఒకటిలా ట్రీట్ చేయాలి, సగం కంటే తక్కువ ఉంటే వదిలేసేయాలి. అదే కనుక సగం ఉంటే కరెక్ట్గా రెండు బాక్సులు కలిపి ఒకటి తీసుకోవాలి, అదొకటి కౌంట్ చేయాలి. ఇప్పుడు అర్థమైందండి. సో ఇక్కడ ఒకటి 1 ప్లస్, ఇది ఒకటి 2 ప్లస్, నెక్స్ట్ ఇది సగం కంటే ఎక్కువ ఉందండి, తక్కువ ఉంది, అది ఆలోచించాలన్నమాట. ఇది వదిలేయాలి, నెక్స్ట్ ఇది వదిలేయాలి, నెక్స్ట్ ఇది తీసుకోవాలి +1, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ కరెక్ట్గా ఈ సగం చూడండి, ఈ సగం ప్లస్ ఇక్కడ సగం ఉంటుంది ఓకే అండి. సో ఈ రెండింటికి కలిపి ఒకటి అనుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి. సో ఈ విధంగా మనకి ఎన్ని 1లు వస్తే అన్ని యాడ్ చేసి దాని యొక్క ఆ వస్తువు యొక్క స్క్వేర్ సెంటీమీటర్ అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 వచ్చినాయి, 7 స్క్వేర్ సెంటీమీటర్ దీని యొక్క వైశాల్యం. సో ఈ విధంగా అనమాట. సో ఒకటే ఒక బిట్ ఇస్తారు అనమాట. అక్రమాకార వస్తువులు యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఏం ఉపయోగించాలంటాడు. ఏం ఉపయోగించాలి చెప్పండి. ఇప్పుడు బిట్టు గ్రాఫ్ పేపర్ ఓకే అండి, అది అప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రమాకార వస్తువుల యొక్క వైశాల్యం ఎట్లా కనుక్కోవాలి. సో దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట మనకి. ఇది ఒకటే బిట్ ఇస్తాడు దీని మీద, అక్రమాకార వస్తువుల మీద, వేరే ఏది ఇవ్వడండి ఓకే అండి. సో మనం చెప్పుకున్నాం క్రమాకార వస్తువుల గురించి చెప్పుకున్నాం చూడండి. ఫస్ట్ది చతురస్రం యొక్క మనకి చెప్పిన చతురస్రం అంటే ఏంటండి, అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటారు. అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉన్న ఏదైనా ఒక సంవృత పటాన్ని మనం చతురస్రం అంటారు అన్నమాట ఓకే అండి. సో దీని యొక్క వైశాల్య ఫార్ములా కావాలి. వైశాల్య ఫార్ములా ఏ అనేది ఒక భుజం అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చతురస్రం అంటే ఎమ్మటికి ఫార్ములా గుర్తురాలి, ఏ ఇంటూ ఏ అనేది ఏ స్క్వేర్. అయితే ఇక్కడ ఇది సెంటీమీటర్ అనుకుంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ఇలాగైనా రాయొచ్చు. లేదా మీకు ఈజీగా ఇదంతా కన్ఫ్యూజ్గా ఉండడానికి స్క్వేర్ సెంటీమీటర్ అని రాసుకోండి. సో ఫార్ములా అనమాట ఓకే. ఫార్ములా వచ్చేసింది చూడండి. సో చతురస్రానికి మనకి వైశాల్యం ఫార్ములా చెప్పాలి, ఏ స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ స్క్వేర్ సెంటీమీటర్ అనే కాదండి, ఒక ఈ మీటర్లు వేస్తే స్క్వేర్ మీటర్ వస్తుంది, ఇది కిలోమీటర్ వస్తే స్క్వేర్ కిలోమీటర్లు వస్తుంది అనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఈ సెంటీమీటర్ కూడా వాడు ఫార్ములా కింద రాదండి, వదిలేయండి. జస్ట్ ఏ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. సో చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఏమిటి ఏం వచ్చేయాలి 4a. చతురస్రం యొక్క వైశాల్యము ఏ స్క్వేర్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ దీర్ఘచతురస్రం ఎట్లా ఉంటుంది, ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉంటాయి. ఎట్లుంటుందండి, ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉండే ఏదైనా ఒక పటాన్ని ఓకే అండి, ఏదైనా ఒక పటం అనకూడదండి, 4 భుజాలతో ఏర్పడి ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉన్న సంవృత పటాన్ని మనం దీర్ఘచతురస్రం అంటారు. దీని యొక్క వైశాల్య ఫార్ములా, ఇది అతి పెద్ద పొడవును ఎల్లని, అతి చిన్న పొడవును వెడల్పని అంటారు అన్నమాట ఓకే. దీన్ని ఎల్ అనుకున్నా, దీన్ని బి అనుకున్నా, దీని యొక్క వైశాల్య ఫార్ములా L/B ఓకే అండి. సింపుల్గా LB అనండి ఓకే. పొడవు ఇంటూ వెడల్పు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో L/B అని అనొచ్చు, లేదా LB అని అనొచ్చు, లేదా పొడవు ఇంటూ వెడల్పు అని అనొచ్చు. సో మీరు జాగ్రత్త, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 × L+B. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్య ఫార్ములా L/B, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇంకేంటండి, త్రిభుజం మీద మనకి ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. వృత్తం మీద ప్రాబ్లమ్స్ లేవు. వృత్తం యొక్క వైశాల్యం ఏంది చెప్పండి, πr². అది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది అన్నమాట. త్రిభుజం మీద నెక్స్ట్ వృత్తం మీద ఉన్న ప్రాబ్లమ్స్, ఏరియాస్ యొక్క ప్రాబ్లమ్స్ 7th క్లాస్లో ఉంటాయి. సో సింపుల్గా ఈ రెండింటి మీదనే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ 2లో. సో ఈ రెండింటి యొక్క ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. 2లో ఉన్న ప్రాబ్లం చేద్దాం, జాగ్రత్త చూడండి. క్రింది కొలతలు గల దీర్ఘచతురస్రాల వైశాల్యాలను కనుక్కోండి. ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ వైశాల్యం అన్నాడు. అయితే ఒక చిన్న పాయింట్ చెప్తాను జాగ్రత్త. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఎంత అండి, సెంటీమీటర్ స్క్వేర్ అయింది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏం లేదండి, 2 × 2 నీటి రాసుకోవచ్చు కదా, 2 స్క్వేర్గా. నాన్ మ్యాథ్స్ జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ 8 × 8 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ ఓకే అండి. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అని చదవచ్చు, లేదా స్క్వేర్ సెంటీమీటర్ అని అనవచ్చు, గుర్తుపెట్టుకోండి నాన్ మ్యాథ్స్లో. నెక్స్ట్ ఇది చెప్పండి, మీటర్ స్క్వేర్ అనేది చదవచ్చు, లేదా
స్క్వేర్ మీటర్ అనేది చదవచ్చు అనేది మీకు తెలియాలన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ వన్ అదొక పాయింట్ అండి. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ది దీర్ఘ చతురస్రం వైశాల్యం కనుక్కోండి. ఫార్ములాస్ 100% రావాలండి. నేను అడుగుతూ చెప్పండి అందరూ. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా చెప్పాలి. ఏ స్క్వేర్. దీర్ఘ చతురస్రం వైశాల్యం ఫార్ములా L/B. నెక్స్ట్ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 4a. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 × L+B. ఈ 4 ఫార్ములాస్ వచ్చేయాలండి. ఓకే అండి. నాలుగేటర్ ఇప్పుడు ఈజీ అనమాట. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్య ఫార్ములా లెంత్ ఇంటూ ఓకే అండి, పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ పొడవు ఎంత ఉంది 50 ఇంటూ వెడల్పు 20. 50 ఇంటూ 20 ఎంత 5 2 10 ఎంత అయింది 1000 అయింది. 1000 ఏంటి ఇది ఇక్కడ సెంటీమీటర్ వేస్తావా ఇవ్వకూడదండి, చాలా రాంగు. చుట్టుకొలతలో సెంటీమీటర్ వస్తుంది కానీ వైశాల్యంలో జాగ్రత్త సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమైందండి సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఎలాగైనా అనొచ్చు, లేదా దీన్నే స్క్వేర్ సెంటీమీటర్ అని రాయొచ్చు. సో ఇది రాయండి అందరూ ఎప్పుడైనా ఇప్పటి నుంచి నాన్ మ్యాథ్స్లో గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ సెంటీమీటర్, అది మీటర్ అంటే స్క్వేర్ మీటర్. ఓకే అండి. అది మిల్లీమీటర్ అంటే స్క్వేర్ మిల్లీమీటర్, ఆ విధంగా అనమాట. సో స్క్వేర్ సెంటీమీటర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం 65 × 45 ఏంటి అండి అవి స్క్వేర్ మీటర్. ఇది 25 × 16 చేసి వచ్చిన ఆన్సర్కి స్క్వేర్ సెంటీమీటర్. నెక్స్ట్ 7 × 19 చేసి వచ్చిన ఆన్సర్కి స్క్వేర్ కిలోమీటర్ చేయండి. ఆ 3 మీరు చేయండి. ఓకే అండి. చిన్న చిన్న వీటి టైం వేస్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. సెకండ్ బిట్ కింది కొలతలు భుజాలకు గల చతురస్రాల వైశాల్యంను కనుక్కోనండి. అంటే చతురస్రం యొక్క వైశాల్య ఫార్ములా వచ్చేసేయాలన్నమాట. చతురస్రం యొక్క వైశాల్య ఫార్ములా ఏంటండి ఏ స్క్వేర్ అంటే A × A అంటే భుజము ఇంటూ భుజమే కదండి. సో చతురస్రం యొక్క వైశాల్య ఫార్ములా భుజము ఇంటూ భుజము. సో నోలికిడర్ దీని యొక్క భుజం ఎంత ఇచ్చిండు ఫస్ట్ బిట్ 26 మీటర్లు అంటే 26 × 26 ఎంతండి 26 × 26 మనం చేస్తే 676 వస్తుంది. అయితే ఇక్కడ మీటర్లు అని ఉంది, ఇక్కడ ఏమొస్తుంది స్క్వేర్ మీటర్లు అని వస్తుంది. స్క్వేర్ మీటర్ అంటే మీనింగ్ ఏంది చదరపు మీటర్లు. నెక్స్ట్ రెండో బిట్టు సేమ్ అనమాట 17 × 17. ఓకే అండి. 17 × 17 చేయండి 289 వస్తుంది. 289 స్క్వేర్ మీటర్లు. ఇది భుజం ఇంటూ భుజం A × A అంతే కదండి 52 × 52. ఓకే అండి. 52 52 చేయండి 2704 వస్తుంది. సో ఇక్కడ మారిద్దండి స్క్వేర్. ఇక్కడ ఏముందండి సెంటీమీటర్ ఉంది కనుక ఇక్కడ స్క్వేర్ సెంటీమీటర్లు అంటే చదరపు సెంటీమీటర్లు అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ బిట్ 8 × 8. 8 × 8 ఎంత అండి 64 స్క్వేర్ సెంటీమీటర్లు. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం చూడండి. దీర్ఘ చతురస్రాకార పటం యొక్క వైశాల్యము. సో ఇక్కడ దీర్ఘ చతురస్రాకార వైశాల్య ఫార్ములా చెప్పాలి మీరు ఏంటిదండి L/B. ఎంత ఇచ్చిండు ఆల్రెడీ వాడు ఇచ్చిండు వైశాల్యం 1125 చదరపు సెంటీమీటర్లు. అంటే చదరపు సెంటీమీటర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్క్వేర్ సెంటీమీటర్లు ఇంగ్లీష్లో పెట్టుకోండి. నెక్స్ట్ దాన్ని వెడల్పు ఇచ్చిండండి. వెడల్పు ఎంత ఇచ్చిండు 25 సెంటీమీటర్లు అయినా దాని పొడవు ఎంత సింపుల్ అండి. జాగ్రత్త అండి. L/B = 1125. ఈ B బదులు 25 వేయండి 1125. సో మనకి L ఒక్కటే రావాలి ఎప్పుడైనా సరే. జాగ్రత్త చూడండి అందరూ. ఇది మల్టిప్లికేషన్ అడిగిపోతే ఏమైందని చెప్పిన డివిజన్ అయితే. ఓకే 1125 బై 25 డివిజన్ చేయండి. ఓకే అండి. డివిజన్ చేయడం అండి సింపుల్ అనమాట. సో డివిజన్ చేస్తే ఎంత వస్తుందంటే 45 సెంటీమీటర్లు వస్తుంది. ఓకే. సో ఇది చదరపు సెంటీమీటర్ ఇచ్చిన కనుక వచ్చే ఆన్సర్ సెంటీమీటర్లో ఉంటుంది. పొడవు వెడల్పు 2 సెంటీమీటర్లు ఉంటాయండి. నలుగురు దీనికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్లా చేయాలి. సో మీరు టైం వేస్ట్ చేసుకోకూడదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాడు ఆన్సర్ ఇస్తాడు ఎట్టిస్తాడు జాగ్రత్తడు
50, B 45, C 60, D 23 ఈ విధంగా ఇస్తాడు. సో మీకు టెక్నిక్ ఏంటంటే L ఇంటూ బి కదట. L ఇంటూ బి అంటే ఇది ఇంటూ ఇది చేయాలి, ఇది వస్తలేదు చూడాలి. సో టోటల్ ఇంటూ చేసిన టైం వేస్ట్ 50 to 25. యూనిట్ డిజిట్ చూసుకోండి, టెక్నిక్ అది. ఓకే అండి, స్పీడ్ చేయాలంటే ఎప్పుడైనా సరే చూడండి జాగ్రత్తగా ఏం చేస్తా. 0 into 5 ఎంత 0, ఇక్కడ ఉందా లేదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ 5 into 5 25. సో 5 ఉంది కదా, సో ఇది 5 మేబీ చూద్దాం. నెక్స్ట్ 0 into 5 0, ఇది కాదు. నెక్స్ట్ 3 into 5 15, ఇది 5 మేబీ. ఓకే అండి, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇంకొకటి 20 into 20 ఎంత 400 వస్తుంది. సో ఇది కాదు. ఓకే అండి, సో ఇది ఆన్సర్. సో ఈ విధంగా అనమాట. సో మనం మల్టిపుల్ చాయిస్ని బట్టి ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో కూడా చూడండి యూనిట్ డిజిట్స్ ఫస్ట్ చేయండి, ఆన్సర్లో ఉంటుంది. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ చూడండి 5 5 25 అంటే 25లో యూనిట్ డిజిట్ అది 5 కదా, ఉంది కదా. సో ఆ విధంగా అనమాట గెజ్ చేయాలన్నమాట. 2 3 పోతాయి, ఒక 2 మిగిలిన అనుకో, ఆ 2 చేయడం ఈజీ కదా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. సో ఇదంతా చేయొద్దండి, ఓకేనా. ఇది తెలుసుకుంటానికి చెప్తున్నా. కొన్ని ఆన్సర్ నుంచి క్వశ్చన్ పోయి ఉంటాయి చూడండి. ఒక దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క పొడవు 60 మీటర్లు, దాని వెడల్పు దీని పొడవులో సగం అయినా దాని వైశాల్యం కనుక్కోనండి అన్నాడు. సో చూడండి జాగ్రత్త. ఫస్ట్ దీర్ఘ చతురస్రాకారం అంటే దాని పొడవు ఇంటూ వెడల్పే కదండి ఫార్ములా. వైశాల్యం అన్నాడు. ఓకే అండి, వైశాల్యం అన్నాడు L into B. ఓకే అండి, ఇది కనుక్కోవాలి. అయితే జాగ్రత్త, పొడవు ఇచ్చిండు, L ఎంత ఇచ్చిండు 60 మీటర్లు, దీని వెడల్పు దీని పొడవులో సగం అట, అంటే వెడల్పు కూడా ఇచ్చేసిండ్రు చూడండి. దీనిలో సగం అంటే ఎంత 60/2 అంటే 30 మీటర్లు వచ్చేసింది. వైశాల్యం కనుక్కోవడం ఈజీ కదా. L into B ఎంతండి 60 into 30. సో ఆన్సర్ 6 3 18. ఓకేనా, 18 2 జీరోలు వస్తాయి, 1800. ఏంటిది స్క్వేర్ ఏమొస్తుంది చెప్పాలి మీరు. స్క్వేర్ మీటర్లు, మీటర్లు ఇచ్చిన స్క్వేర్ మీటర్లు వస్తుంది అనమాట. ఓకే అండి, ఫోర్త్ ప్రాబ్లం ఓవర్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ ప్రాబ్లం. ఒక చతుస్రాకార కాగితం యొక్క చుట్టుకొలత. సో ఇక్కడ చుట్టుకొలత ఇచ్చిండండి 40 సెంటీమీటర్లు, అయినా దీని భుజాన్ని మరియు వైశాల్యాన్ని కనుక్కోండి. సింపుల్ కదండి. నలుగురు చతుస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఎమ్మడే చెప్పాలి. 4A ఫార్ములాస్ 100% రావాలి. ఇక్కడ ఏ అంటే ఏంది, ఇంగ్లీష్ లెటర్ కాదు, భుజం యొక్క పొడవు అని తెలియాలి. 4A = 40 సెంటీమీటర్లు. మనకి ఏ ఒకటే కావాలి. A = ఈ మల్టిప్లికేషన్ తీసుకెళ్తే డివిజన్ అయింది 40/4. సో A = 10 సెంటీమీటర్లు. భుజం పొడవు వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు భుజం పొడవు వచ్చింది కనుక దీని నుంచి మనం చుట్టుకొలత కనుక్కోవచ్చు. ఒక భుజం వచ్చింది కదా, వైశాల్యం కనుక్కోవచ్చు. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా చెప్పాలి. A స్క్వేర్ A into A. ఇక్కడ ఏ అంటే ఏంది భుజం అనమాట. అంటే 10 into 10 ఎంతండి 100. 100 ఏంటి స్క్వేర్ సెంటీమీటర్లు. ఎప్పుడైనా సరే వైశాల్యం అనేది స్క్వేర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో 100 స్క్వేర్ సెంటీమీటర్. ఇప్పుడు అర్థమైందండి. నెక్స్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం. చదవాలి, ఫస్ట్ ప్రాబ్లం చదవాలండి. ఒక దీర్ఘ చతుస్రాకార ప్లాట్ యొక్క కొంచెం నాకు ఇక్కడ కనిపించదండి, ఒకళ్ళు రాంగ్ అయితే ఎంపిక ఏందా అనుకోకండి. ఓకేనండి. ప్లాట్ యొక్క వైశాల్యము 2400 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పుకు 1/2 రెట్లు ఉన్న ప్లాట్ చుట్టుకొలత కనుక్కోండి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఒక పొలం ఉందంటండి, ఇది ఒక ప్లాట్ దీర్ఘ చతుస్రాకారం ఉంది. దీని యొక్క వైశాల్యం ఇచ్చిండు. వైశాల్యం అంటే ఇదే కదండి, గుర్తుపెట్టుకో, తెలుసు కదా, మళ్ళీ చెప్పాలన్నా.
దీని యొక్క వైశాల్యం 2400 సెంటీమీటర్లు ఇచ్చిండు. అంటే వైశాల్యం అంటే ఏంటండి, L into B = 2400. ఓకే అండి. నెక్స్ట్ ఇందాక చెప్పిన మీకు పొడవు వెడల్పుకు అన్నాడు. సో పొడవు వెడల్పుకు దేనికు అంటే దాన్ని ఎక్స్ అనుకోండి ఫస్ట్, అది గుర్తుపెట్టుకో నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఇక్కడ వెడల్పుకు అన్నాడు అంటే వెడల్పుగా ఫస్ట్ అనుకోవాలన్నమాట. B = x అంటే L ఏమైంది 1/2 into x, అంతే కదా. సో మీకు చిన్న డౌట్ వస్తుంది, ఇది ఏ భిన్నం, మిశ్రమ భిన్నం. ఇది ఏ భిన్నం అండి, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోండి, ఈజీగా ఉంటుంది అన్నమాట నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మిశ్రమ భిన్నంలో ఉంచొద్దండి ఇమ్మీడియట్గా. అది మిశ్రమ భిన్నం అగపడంగానే దాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోండి. చూడండి ఎట్లా చేయాలో చెప్తా, ఆల్రెడీ మీకు చెప్పిన అనమాట. 2 1 2 + 1. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి దీన్ని యాడ్ చేయడం సింపుల్ టెక్నిక్ అనమాట. 2 1 2 + 1 ఎంత 3/2. ఓకే అండి, సింపుల్ అనమాట. అటు చేసుకోమంటే ఇక్కడ ఏమంటే ఇక్కడ 3/2 రాస్తాను చూడండి, 3/2x. ఓకే అండి. ఇప్పుడు ఈ రెండింటిని వైశాల్యం చేద్దాం. సో ఎంత అండి, L 3/2x ఇంటూ B ఎంత x = 2400 మనకి ఇచ్చిండు లెక్క ప్రకారం. సో జాగ్రత్త చూడండి, అందరూ జాగ్రత్త చూడాలి. ఫస్ట్ ఇక్కడ డివిజన్ ఉంది, 2 డివిజన్లో ఉంది కదా. ఈ డివిజన్ అటు పోతే ఏమైంది, మల్టిప్లికేషన్ అవుతుంది. మీరు చెప్పిన కదా నాన్ మ్యాథ్స్లకి ప్లస్ మైనస్ అయితే మైనస్ ప్లస్ అయితే ఇంటూ డివిజన్ అయితే డివిజన్ ఇంటూ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 3 × 3x × x = ఎంత అవుతుంది 2400 × 2 అయితే డివిజన్ మల్టిప్లికేషన్ అయితే. ఓకే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి x × x ఎంత అవుతుంది x², 3x² = 2400 × 2. జాగ్రత్త చూడాలి, ఈ 3 మళ్ళీ ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఈ 3 అటు తీసుకెళ్తా. x² = 2400 × 2/3 అయితే. ఓకే అండి. నవలికేటర్ 3 1 3 8 అంతే కదా, 3 8 24, 2 0. నెక్స్ట్ 800 × 2 వస్తుంది. 800 × 2 అంటే ఎంత 1600. నవలికేటర్ అందరూ జాగ్రత్త చూడాలి నాన్ మ్యాథ్స్ వాళ్ళు. x² = 1600 వచ్చిందండి నాకు. ఓకే అండి. ఇప్పుడు నాకు ఎక్సే కావాలి. ఇది చూడండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు జాగ్రత్త చూడాలి. సో x² = 16 వచ్చింది కనుక ఎక్స్ కావాలంటే మనకి ఇరువైపులా వర్గం తీసుకోవాలండి, వర్గమూలము తీసుకోవాలి, వర్గమూలం కట్టాలి ఇరువైపులా. అప్పుడు ఏమైందంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే స్క్వేర్ వచ్చి మనకి ఓన్లీ స్క్వేర్ కాకుండా దాని వాల్యూ కావాలంటే ఇరువైపులు వర్గమూలం కట్టాలి అనేది గుర్తుపెట్టుకోవాలి పాయింట్. సో ఇక్కడ మనకి x² = 1600 ఉంది కనుక, ఇక్కడ స్క్వేర్ ఉంది కనుక మనకి ఓన్లీ ఎక్సే కావాలండి. ఎక్సే కావాలంటే ఇరువైపులా స్క్వేర్ రూట్ కట్టిన వర్గమూలం ఇంగ్లీష్లో స్క్వేర్ రూట్ అంటారు అనమాట. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అప్పుడు x = √1600 ఇది వచ్చేసింది. చూడండి జాగ్రత్త, 16కి √16కి 4 మీకు తెలుసు, 2 0లకు కూడా ఒక 0 అంటే ఎంత అండి. సో x = 40. స్క్వేర్ రూట్ కట్టుకోవడం మీకు ఆల్రెడీ చెప్పిన. ఓకే అండి, చెప్పినా లేదా చెప్పినా అనమాట. ఇక్కడ సో x = 40. సో ఇక్కడ x అంటే ఏంటిదండి, సో b = 40 ఏంటి సెంటీమీటర్లు. నెక్స్ట్ L కావాలి. చూడండి జాగ్రత్త, 3/2 × 40, 2 1 2 20. నెక్స్ట్ 360. సో లెంత్ 60 సెంటీమీటర్స్. నెక్స్ట్ b 40 సెంటీమీటర్లు. చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత ఫార్ములా ఏంది, 2 × L + b. 2 × L ఎంత అండి 40 + b L ఎంత 60 కదా, 60 + 40 ఎంత అండి 100. 2 × 100 200 ఏంటి సెంటీమీటర్. చుట్టుకొలత ఫార్ములా చుట్టుకొలత కనుక్కోండి. ఓకే, 6th ప్రాబ్లం అది అనమాట. అగైన్ సో 200 ఏంటి చదరపు మీటర్లు అన్నాడు. ఇక్కడ చదరపు మీటర్లు అంటే మనకు వచ్చే ఏముంటాయి అండి, ఇక్కడ మీటర్లు ఉంటుంది, ఇక్కడ మీటర్లు ఉంటుంది.
200 మీటర్లు. ఓకే అండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏది ఉంటే యూనిట్ అదే వస్తుంది ఆన్సర్లో కూడా, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకసారి చెప్తున్నాను, మ్యాథ్స్లో జాగ్రత్త చూడండి. ఏం లేదండి, వైశాల్యం ఇచ్చిండు 2400 అండి. దీని పొడవు వెడల్పు నకు అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నకు అనేది వస్తే దాన్ని ముందు అనుకోండి. ఓకేనా, వెడల్పు నకు అన్నాడు. అంటే ఇక్కడ వెడల్పుని నాన్ మ్యాథ్స్లు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారండి. పొడవు వెడల్పుడికి ఎన్ని రేట్లు అంటే ఏది ఎక్స్ అనుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, టెక్నిక్ ఒకటే. నకు అనే వర్డ్ వచ్చిన దాన్ని ఎక్స్ అనుకోండి. ఇక్కడ వెడల్పు నకు అన్నాడు, అంటే వెడల్పుని ఎక్స్ అనుకున్నా. అప్పుడు లెంత్ ఏమైంది, 1/2 ఇంటూ ఎక్స్ అయింది. సో ఇది మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నాన్ని ఇమీడియట్గా అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నా. అంటే ఎక్స్ వెడల్పు ఎక్స్, పొడవు 3/2 ఎక్స్. ఓకే అండి. సో మనకి జాగ్రత్తలు అండి, వాడు ఏమి ఇచ్చిండు, వైశాల్యం ఇచ్చిండు. L × B 2400 సెంటీమీటర్లు. అంటే ఎల్ ఏమొచ్చింది 3/2 ఎక్స్, నెక్స్ట్ బి ఎక్స్ అనమాట. సో ఈ రెండింటికి నేను ఈ రెండింటి నుంచి ఏం కనుక్కున్నా, x² వచ్చింది. x² నుంచి ఎక్స్ కనుక్కున్నా. క్లియర్ కదా. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటండి, వెడల్పే కదా, వెడల్పు వచ్చింది. నెక్స్ట్ పొడవు కావాలంటే 3/2 ఇంటూ ఎక్స్ చేసిన. సో పొడవు 60, వెడల్పు 40 వచ్చింది. ఇప్పుడు చుట్టూ కొలత ఎంత అండి, 2 × L + B ఫార్ములా. అంతే అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఒక గది యొక్క, చదవండి 7th ప్రాబ్లం అందరూ. చదవాలండి 7th ప్రాబ్లం. ఒక గది యొక్క పొడవు వెడల్పులు వరుసగా 2 ఇచ్చిన 6 మీటర్లు పొడవు, 4 మీటర్ల వెడల్పు అయితే దీని నేల అంతటికీ కార్పెట్ పరచుటకు కావాల్సిన కార్పెట్ వైశాల్యం ఎంత? ఏం లేదండి, ఇక్కడ ఒక గది ఉందట. ఓకే, దీని పొడవు 6 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. కార్పెట్ వేయాలట. అంచు చూడండి, చుట్టూ అంచు అంటే చుట్టుకొలత. కార్పెట్ వేయడం అంటే మనకి వైశాల్యమే కదా కనుక్కోవాల్సింది. ఇదే కానీ ఇది కార్పెట్ వేయడం అంటే వైశాల్యం కనుక్కోవాలి. ఓకేనండి. నోలికేటర్ 6 × 4 ఎంత, 24 ఏమొస్తుంది స్క్వేర్ మీటర్లు. సో 24 స్క్వేర్ మీటర్లు కొనుక్కరావాలి షాప్కి వెళ్ళి. మనం వేస్తే కరెక్ట్గా ఆ గది నిండా కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అయితే ఒక స్క్వేర్ మీటరు చూడండి, ఒక స్క్వేర్ మీటర్ 240 రూపాయలట. మనకి ఎన్ని స్క్వేర్ మీటర్లు వచ్చినాయి, 24 స్క్వేర్ మీటర్లు వచ్చినాయి. ఎంత, క్వశ్చన్ మార్క్. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా మిగతా లైన్ రాయాలి. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 24 × 240/1 1 చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. 24 × 240 చేయండి. ఓకే అండి. చూడండి, 24 × 240 చేయండి. 5760 రూపీస్ వస్తుంది. ఇది ఆన్సర్. ఓకే అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 8th ప్రాబ్లం. దీర్ఘ చతురస్రాల చుట్టూ కొలతలు సమానం అనండి. ఏం సమానం అండి, చుట్టూ కొలతలు సమానం. చతురస్రం యొక్క భుజము 72 మీటర్లు మరియు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 80 మీటర్లు. అయినా దేని వైశాల్యం ఎక్కువ, ఎంత ఎక్కువ అంటే ఇక్కడ మనకి 2 ఉన్నాయండి. చతురస్రం ఉంది, ఓకే అండి ప్రాబ్లంలో. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం ఉంది. ఓకే అండి, చతురస్రం ఉంది, దీర్ఘ చతురస్రం ఉంది. ఈ రెండింటి యొక్క వైశాల్యం కనుక్కోవాలండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే అండి, జాగ్రత్త చూడండి. ఏ సమానం, చుట్టూ కొలతలు సమానం అన్నాడు. జాగ్రత్త చూడండి, చతురస్రం యొక్క చుట్టూ కొలత కనుక్కుంటాను. ఓకే అండి, చుట్టూ కొలత, చతురస్రం యొక్క చుట్టూ కొలత ఫార్ములా చెప్పండి. ఎమ్మడే వచ్చేసానండి. 4a అంటే 4 × a అంటే ఎంతండి, 72 మీటర్లు. అంతే కదండి. 4 × 72 మీటర్లు వచ్చేయండి. 4 2 8, 8 4 288 మీటర్లు. ఇది క్లియర్. ఓకేనండి. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అయితే చూద్దాం. ఓకే అండి, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత జాగ్రత్త ఫార్ములా చెప్పండి. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత
ఫార్ములా చెప్పాలి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకే అండి. కానీ ఇక్కడ మనకి ఎల్ ఒకటే ఇచ్చిండండి, బి ఇవ్వలేదు. నౌ లుక్ హియర్ 2 ఇంటూ ఎల్ అంటే ఎంత అండి 80 ప్లస్ బి. కానీ జాగ్రత్త చూడాలి 2 ఇంటూ 80 ప్లస్ బి. ఓకే అండి. కానీ జాగ్రత్త చూడాలి, చుట్టుకొలత ఏమన్నాడు, దీని చుట్టుకొలత సమానం అన్నాడు. అంటే చతురస్ర చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సమానం అన్నాడు. అంటే ఈ రెండు ఈక్వల్ అండి, అంతే కదండి. అంటే మనకి చతురస్ర చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సమానం. సో మనం ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని ఈక్వల్ చేయాలండి. అంటే 2 ఇంటూ 80 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంతండి 288. సో ఇక్కడి నుంచి మనకి బి వస్తుంది. సో ఎల్ వచ్చింది, ఎల్ ఆల్రెడీ వాడు ఇచ్చిండు, బి కనుక్కోవాలి. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఒకటే టార్గెట్, చతురస్రం వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం కనుక్కుంటే భుజం కావాలి, ఏ స్క్వేర్. సో భుజం ఇచ్చిండు, నో ప్రాబ్లం. కానీ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం కనుక్కోవాలంటే ఏం చేయాలండి, వైశాల్యం ఫార్ములా ఎల్ ఇంటూ బి. ఎల్ తెలియాలి, బి తెలియాలి. మనకి ఆల్రెడీ ఎల్ ఇచ్చిండు, బి కావాలన్నమాట. బి కావాలంటే మనం ఏం చేసినాం, ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సమానం అన్నాడు కనుక దాన్ని ఈక్వల్ చేసిన అనమాట. నౌ లుక్ హియర్ 80 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 288 బై చెప్పాలి. ఇది మల్టిప్లికేషన్ ఇటు వస్తే డివిజన్ అవుతుంది అనమాట 2. అంటే ఇది ఎంత అవుతుంది 2 1s are 2 4s are 2 4 144 అయింది. 80 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 144. మనకి బి ఒక్కటే కావాలి. బి ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ 8 అడిగిపోతే -80 అవుతుందండి. 144 -80 ఎంతో చూడండి. బి ఈజ్ ఈక్వల్ టు 144 -80 ఎంతండి 64 వస్తుందండి, 64 మీటర్లు. సో మనకి ఇప్పుడు చతురస్రం యొక్క భుజము తెలిసింది, దీర్ఘ చతురస్రం యొక్క లెంత్, నెక్స్ట్ పొడవు వెడల్పు తెలిసినాయి. ఇప్పుడు వైశాల్యం కనుక్కుందాం. అర్థమైందండి. మనకి ఇక్కడ కనుక్కోండి వైశాల్యం కనుక్కోండి. టార్గెట్ ఇది వైశాల్యం కావాలి, అంటే భుజాలు కావాలి. చతురస్రం యొక్క భుజం కావాలి, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు కావాలి. పొడవు ఒకటి ఇచ్చి వెడల్పును కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు ఓకే అండి, ఈ యొక్క కండిషన్ని బట్టి వెడల్పును కనుక్కున్నాం. ఇప్పుడు వైశాల్యం, చతురస్ర వైశాల్యం జాగ్రత్త చూడాలి. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, అంతే కదండి. ఏ స్క్వేర్ ఉన్న ఏ ఇంటూ ఏ అనే. ఇక్కడ చతురస్రం యొక్క భుజం ఎంత 72. 72 ఇంటూ 72 చేయండి. ఓకే అండి. 72 ఇంటూ 72 చేయండి. మనకి 5184 వస్తుందండి. చెక్ చేసుకోండి ఒకసారి మీరు చేయండి. సో ఇక్కడ స్క్వేర్ ఏంటిదండి, అన్ని మీటర్లు స్క్వేర్ మీటర్లు వస్తుంది. వైశాల్యం ఎప్పుడైతే చుట్టుకొలతలో సేమ్ ఉంటుందండి యూనిట్, కానీ వైశాల్యం వచ్చేసరికి మీటర్లు ఉంటే స్క్వేర్ మీటర్లు ఉంటుంది, సెంటీమీటర్ అంటే స్క్వేర్ సెంటీమీటర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీర్ఘ చతురస్ర వైశాల్యం కావాలి. దీర్ఘ చతుర ఫార్ములా ఏంటంటే ఎల్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత వాడు ఇచ్చేసిండు 80 ఇంటూ వెడల్పు ఎంత, మనకు వెడల్పు వచ్చిందంటే 64 వచ్చింది. ఓకే అండి. 80 ఇంటూ 64 కనుక్కోండి. ఓకే అండి. 80 ఇంటూ 64 కనుక్కుంటే మనకి 5120 వస్తుందండి స్క్వేర్ మీటర్లు. సో ఇప్పుడు జాగ్రత్త ఉండి, చతురస్ర వైశాల్యం ఎంత ఉంది 5184. దీర్ఘ చతురస్ర వైశాల్యం 5120. ఈ రెండింటిలో ఏది పెద్దది, అదే అడిగింది, ఏది పెద్దదండి, చతురస్రం యొక్క వైశాల్యం పెద్దది. అది ఫార్ములా. చతురస్రం యొక్క ఆన్సర్ వైశాల్యం పెద్దది, ఎక్కువ, అంతే కదండి. నెక్స్ట్ ఎంత ఎక్కువ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. 5184 మైనస్ 5120 ఎంత చూడండి, 64 స్క్వేర్ మీటర్లు ఎక్కువ. అదనమాట. చతురస్రం యొక్క వైశాల్యము ఎక్కువ, దీర్ఘ చతురస్రం కన్నా ఎక్కువ అండి. ఎంత ఎక్కువ అంటే 64 స్క్వేర్ మీటర్లు ఎక్కువ. సో ఇది 8th ప్రాబ్లం. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ 8th ప్రాబ్లం ఈజీ టెక్నిక్ ఒకటే గుర్తు పెట్టుకోండి. వైశాల్యం దేని వైశాల్యం ఎక్కువ అని అంటే వైశాల్యాలు కనుక్కోవాలి. చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కుంటే భుజం కావాలి, అంతే కదా, ఏ స్క్వేర్ కదా, భుజం ఇచ్చిండు వాడు. సో అది ఈజీ కనుక్కోవచ్చు. కానీ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి, పొడవు వెడల్పు కావాలి. పొడవు ఇచ్చిండు కానీ వెడల్పు కావాలి. వెడల్పు కావాలి అంటే మనం ఈ కండిషన్ అప్లై చేసినాం. ఓకే అండి. దీని యొక్క చుట్టుకొలత ఈక్వల్ చేసినాం. ఈక్వల్ చేస్తే మనకి బి వస్తుంది అనమాట. సో అది ప్రాసెస్ అండి, జాగ్రత్త అండి. నెక్స్ట్ వన్ 9th ప్రాబ్లం చూద్దాం చూడండి.
9th ప్రాబ్లం చదవండి అందరూ ఒకసారి. 9th ప్రాబ్లం. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ ముందే వైశాల్యం ఇచ్చిండు, చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చిండు. దీని చుట్టుకొలతలో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చాడు, సేమ్ దానిలాగా. ఓకేనా? అయినా దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత అన్నాడు. ఓకే అండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చిండు ఎంత? 49 చదరపు సెంటీమీటర్లు, అంటే స్క్వేర్ సెంటీమీటర్లు అని ఇచ్చిండు. నాకు చిన్న డౌట్ అండి, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కుంటే మనకి ఏం కావాలి? లెంత్ కావాలి, పొడవు కావాలి, వెడల్పు కావాలి. పొడవు ఇచ్చిండు, వెడల్పు కనుక్కోవాలి. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే భుజము కావాలి. భుజం కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పిన, భుజం ఇస్తే వైశాల్యం కనుక్కోవచ్చు, వైశాల్యం ఇస్తే భుజం కనుక్కోవచ్చు అండి. సో మనకి ఇక్కడ భుజం కనుక్కోవాలి. భుజం ఎట్లా కనుక్కోవచ్చు చెప్పండి జాగ్రత్తగా. భుజం ఎట్లా కనుక్కోవచ్చు అండి? వైశాల్యం ఏ ఈక్వల్ ఎంత అండి? 49, అంతే కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే అండి, జాగ్రత్త, చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా చెప్పండి, ఏ స్క్వేర్, అంతే కదండి. సారీ, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49. కానీ మనకి ఏ ఒక్కటే కావాలి. మీకు ఆల్రెడీ చెప్పిన, స్క్వేర్ ఉన్నప్పుడు ఓన్లీ దాని యొక్క స్క్వేర్ లేకుండా రావాలంటే ఇరువైపుల వర్గమూలం కట్టాలి, స్క్వేర్ రూట్ కట్టాలి. సో నవ్వులుగా ఈ రెండింటి స్క్వేర్ రూట్ కడతా, మంచిగా రాస్తుంది. సో వైశాల్య ఫార్ములా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంతే కదండి. చతురస్రం యొక్క వైశాల్య ఫార్ములా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49. సో మనకి ఏ ఒక్కటే కావాలి కనుక ఇరువైపుల స్క్వేర్ రూట్ కట్టిన, స్క్వేర్ రూట్ కొట్టుకుపోద్దండి. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49. సో స్క్వేర్ రూట్ కనుక్కోండి, మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పిందండి, చూసుకోండి, ప్రీవియస్ వీడియోస్లో చూసుకోండి. నా యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళండి, మీకు ఆ వీడియో దొరకపోతే ఓకే అండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్తే మ్యాథమెటిక్స్ క్లాసెస్ అని ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే అండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7 × 7, అంతేకండి. ఇది ఎట్లా వస్తుంది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 49 7 × 7 చేసిన. నోలుకంటే నాన్ మ్యాథ్స్లు చూడాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎట్లా కనుక్కోవాలి చెప్తా. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? 7 × 7 రాయొచ్చు, అంటే 7 స్క్వేర్, అంటే దానికంటే స్క్వేర్ రూట్ కొట్టిపోతుంది, అంటే ఆన్సర్ అయితే 7. ఓకే, నేను డైరెక్ట్ చేసేస్తా. ఓకే అండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత అండి? 7. సో 7 ఏంటి? చదరపు సెంటీమీటర్ ఇచ్చిన వాళ్ళకి ఇది ఏమొస్తుంది? సెంటీమీటర్. సో భుజం వచ్చింది. చతురస్రం యొక్క వైశాల్యం నుంచి మనం భుజం తీసుకున్నాం. ఇప్పుడు దీర్ఘ చతురస్రానికి పోదాం. ఓకే అండి. మనకి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫస్ట్ కనుక్కుందాం. ఓకే అండి. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా చెప్పాలి. ఫార్ములా 2 × L + B, అంతేకండి. 2 × L ఎంత? వాడు ఇచ్చిన L 9.3 + B ఇవ్వలే. ఓకే అండి, ఇది చుట్టుకొలత. కానీ వాడు ఏ కండిషన్ ఒకటి ఇచ్చింది, చుట్టుకొలతలో సమానమైన అన్నాడు. చుట్టుకొలత సమానం అంటే దీని యొక్క చుట్టుకొలత చతురస్రం యొక్క చుట్టుకొలత సమానం. ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతో చూద్దాం. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతో కనుక్కుందాం. ఓకే అండి. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 4a, అంతే కదా ఫార్ములా. అంటే 4 × 7 అంతేండి, 28 సెంటీమీటర్స్. సో ఇది ఈ 28 సెంటీమీటర్లు ఇది ఈక్వల్ కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయమంట. ఒకటే గుర్తుపెట్టుకోండి, కండిషన్ అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకు వెడల్పు వస్తుంది. ఓకే అండి. నౌ లుక్ ఎట్ 2 × 9.3 + B ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 28. ఈ 2 ఇటు వస్తే /2 అయింది అనమాట. 2 1 2 4 అంటే 14. సో 14. సో 9 ఓన్లీ మనకి బి కావాలి. 9.3 + B ఈజ్ ఈక్వల్ 14 అయితే ఓన్లీ బి కావాలండి. అంటే ఇది మొత్తం అటు తీసుకెళ్తే ప్లస్ 9.3 కాస్త ఏమవుతుందండి? -9.3 అవుతుంది అనమాట. సో B ఈజ్ ఈక్వల్ 14 - 9.3 అయింది. అందుకని నాన్ మ్యాథ్స్ జాగ్రత్త చూడాలి. ఎప్పుడైనా సరే ప్లస్ మైనస్ అయితే ప్లస్ అయితే చాలాసార్లు చెప్పాను. సో 14 నుంచి 9.3 తీసేయాలి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎట్లా సార్ నాన్ మ్యాథ్స్ భయపడాల్సిన అవసరం లేదండి. ఇది డెసిమల్ సబ్ట్రాక్షన్ అండి. సో నవ్వుకంటే 14 పక్కన పాయింట్ పెట్టి 2 జీరోలని పెట్టుకోవచ్చు అండి. ఓకే అండి. పాయింట్ కింద పాయింట్ ఉండాలి. ఇక్కడ 3, ఇక్కడ 9. ఓకే అండి. ఈ జీరోస్ ఇంకా అవసరం లేదు మనకి. నవ్వుకంటే 10 - 3 7. పాయింట్ కింద పాయింట్ రావాలంటే నేను ఆల్రెడీ చెప్పిన మీకు చాలాసార్లు
ఇక్కడ ఇక్కడ 3 ఉంటుందండి, అంటే 13 - 9 4 ఎంత వచ్చిందండి 4.7 వస్తుంది. సో బి ఎంతండి 4.7, ఎల్ ఎంతండి 9.3. ఇప్పుడు వైశాల్యం కనుక్కుందాం, అంతే. ఇప్పుడు ఈజీ కదండి. సో దీనికి వైశాల్యం ఎంత ఆల్రెడీ కనుక్కున్నాం. వైశాల్యం ఎంత ఇచ్చిండు 49 ఇచ్చిండు. దీని వైశాల్యం కనుక్కుందాం. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంతండి ఎల్ ఇంటూ బి అంటే దానికి చెప్పండి 9.3 ఇంటూ 4.7. సో డెసిమల్ నెంబర్లో మనకి మల్టిప్లికేషన్ వచ్చింది. 9.3 ఇంటూ 4.7 ఎంత వచ్చిందంటే 43.71 వస్తుందండి స్క్వేర్ సెంటీమీటర్స్. సో మీకు చిన్న డౌట్ వస్తుంది, 9.3 4.7 ఎట్లా చేయాలి సార్ అని. నాన్ మ్యాథ్స్లో ఏం లేదండి, పాయింట్ లేకుండా ఫస్ట్ తీసుకోండి, 93 ఇంటూ 47 చేయండి. ఓకే, మొత్తం ఎంత వస్తుంది 4371 వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 డిజిట్. ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్. టోటల్గా ఎన్ని డిజిట్స్ 2 డిజిట్స్. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, అది గుర్తుపెట్టి రైట్ నుంచి కౌంట్ చేయండి 1 2 పాయింట్. సో 43.71. సో ఆ విధంగా అనమాట. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఏది ఎక్కువ దేని వైశాల్యం ఎక్కువ చెప్పండి. ఇదే 49 ఉంది, ఇది 43.71 ఉంది. ఏది ఎక్కువ అండి? సో చతురస్రం యొక్క వైశాల్యం ఎక్కువ. వెడల్పు వచ్చేసింది కదండి మనకి. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత ఇందాక కనుక్కున్న వెడల్పు 4.7. సో దేని వైశాల్యం ఎక్కువ? చతురస్రం యొక్క వైశాల్యం ఎక్కువ. ఇది 9th ప్రాబ్లం అండి. నెక్స్ట్ 10th ప్రాబ్లం చేద్దాం. చూడండి జాగ్రత్త, 10th ప్రాబ్లం. ఇక్కడ మీకు 9th ప్రాబ్లం మీకు నాన్ మ్యాథ్స్కి ఐడియా ఎట్లా రావాలి అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వైశాల్యం కనుక్కోవాలి. చతురస్రం యొక్క వైశాల్యం, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. చతురస్రం యొక్క వైశాల్యం ఆల్రెడీ ఇచ్చిండు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోండి. ఫార్ములా ఏంది? ఎల్ ఇంటూ బి. ఎల్ ఇచ్చిండు, బి కావాలి. బి కావాలంటే ఏం చేయాలి? చుట్టుకొలతలు సమానం చేయాలి. అది ఐడియా రావాలన్నమాట. చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. నెక్స్ట్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఈ రెండింటి ఈక్వల్ చేస్తే మనకి బి కూడా వస్తుంది. ఓకే అండి. అప్పుడు దాని యొక్క చతురస్రం యొక్క వైశాల్యం ఈజీ అనమాట. ఎల్ వస్తుంది, బి వస్తుంది. ఎల్ ఆల్రెడీ ఇచ్చాడు, బి మనం కనుక్కున్నాం కనుక ఎల్ ఇంటూ బి చేసినాం. ఈ రెండింటిలో ఏ వైశాల్యం పెద్దదో చెప్పొచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో మన ప్రాబ్లంను అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆ ప్రాబ్లం అర్థమైతే మీకు ప్రాబ్లం చేయడం ఈజీ అనమాట. నెక్స్ట్ వన్, చూడండి జాగ్రత్తగా. రాహుల్కు 400 మీటర్లు ఇంటూ 200 మీటర్లు కొలతలు గల దీర్ఘ చతురస్రాకార పొలం గలదు. ఎవరికండి? ఇక్కడ రాహుల్ కట్టండి 400 మీటర్లు ఇంటూ 200 మీటర్లు అంటే దీని మీనింగ్ ఇది పొడవు, ఇది వెడల్పు అన్నట్టు. కొలతలు గల దీర్ఘ చతురస్రాకార పొలము గలదు. ఇతని మిత్రుడు రాముకి, ఇంకోటి ఉన్నట్టు వీడి ఫ్రెండ్ రాముకి 300 మీటర్లు భుజంగా గల చతురస్రాకార పొలం గలదు. సో రాహుల్ దేవ్ దీర్ఘ చతురస్రాకారం ఉంది పొలం, రాముదేవ్ చతురస్రాకారం ఉంది పొలం. ఈ రెండింటి చుట్టూ కంచె వేయుటకు 150 మీటర్లకు 150 రూపాయలు వంతున ఎంత ఖర్చు అగును? 10 చదరపు మీటర్ల ప్రదేశంలో ఒక చెట్టును నాటినా ఎవరి పొలంలో ఎక్కువ చెట్లను నాటవచ్చు? ఎన్ని చెట్లు ఎక్కువ నాటవచ్చు? సో ఇక్కడ 3-4 క్వశ్చన్లు ఉన్నాయండి. ఫస్ట్ది జాగ్రత్త చూడండి. ఫస్ట్ది వాడు ఏమడిగాడు? కంచె వేయుటకు. ఓకేనా? ఇక్కడ కంచె వేయాలట. కంచె వేయడం అంటే మనం ఏంది? చుట్టుకొలత. అంతే కదండి, చుట్టుకొలత కనుక్కోవాలి ఫస్ట్. ఓకే అండి. ఫస్ట్ అసలు మనకి ఈ రాముల యొక్క వైశాల్యం చూద్దాం, రాము యొక్క పొలం వైశాల్యం చూద్దాం. ఓకే అండి. రాముల యొక్క పొలంలో ఎన్ని చెట్లు ఎక్కువ నాటచ్చు, నెక్స్ట్ రాము యొక్క పొలంలో ఎన్ని చెట్లు నాటచ్చు చూద్దాం. తర్వాత మనం చుట్టుకొలత కూడా చూద్దాం అండి. ఫస్ట్ చూడండి జాగ్రత్త చూడాలి. రాహుల్, నేను ఇక్కడ రాహుల్ అన్నానండి. రాహుల్ రాము అవసరం లేదు. ఇక్కడ రాహుల్ ఏంటిది? దీర్ఘ చతురస్రమే కదా. సరే రాద్దామండి, మీకు ఒక అర్థం కాదు. రాహుల్ యొక్క పొలం దీర్ఘ చతురస్రాకారం ఉంది. పొలం ఏం కనుక్కోండి? చుట్టుకొలత కనుక్కోండి ఫస్ట్. వైశాల్యం కనుక్కో. చెట్ల గురించి ఆలోచిద్దాం మనం. పొలం యొక్క వైశాల్యం ఎంత అవుతుందండి? 400 ఇంటూ 200 ఎంత అయితే చెప్పండి? 4 జీరోలు.
సో 80,000 చదరపు మీటర్ స్క్వేర్ మీటర్లు అయింది. ఓకే అండి. సో రావుల యొక్క దీర్ఘ చతురాకార పొలం యొక్క వైశాల్యము 80,000 స్క్వేర్ మీటర్లు అయింది. ఓకే అండి. నెక్స్ట్ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉందండి. ప్రతి చదరపు మీటర్ల ప్రదేశంలో ఒక చెట్టును నాటినా ఎవరి పొలంలో ఎక్కువ చెట్లు నాటవచ్చు. మనకు ఒక చిన్న డౌట్ అండి, ఇక్కడ చెట్లు అనేది ప్రహరీ చుట్టూ తీసుకోవటం లేదండి. అసలు ప్రహరీ చుట్టూ తీసుకుంటే చుట్టుకొలత కనుక్కుంటా, కానీ చెట్లు అంటే పొలం మధ్యలో ప్రతి చదరపు మీటర్ నాటుతున్నాయన్నమాట. అవి ఎన్ని నాటొచ్చు చూద్దాం. ఒక చదరపు మీటర్కు ఒక చెట్టు నాటిండు అనుకో, ఒక చెట్టు నాటిండు. అదే ఇక్కడ 80,000 చదరపు మీటర్లు వచ్చింది. వాటి పొలం మొత్తం ఎంత ఉంది రావులది, 80,000 చదరపు మీటర్కు ఎన్ని చెట్లు నాటొచ్చు? మన క్రాస్ మెథడ్ సింపుల్ అనమాట. జాగ్రత్తతోనే ఒక చదరపు మీటర్ కదా, 10 చదరపు మీటర్లకు. ఓకే అండి. సో 10 చదరపు మీటర్లకు ఎన్ని చెట్లు నాటొచ్చు? ఒక చెట్టు నాటొచ్చు. 80,000 చదరపు మీటర్కి ఎన్ని చెట్లు నాటొచ్చు? సో క్రాస్ మెథడ్ చూడండి జాగ్రత్త. క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా మిగతా లైన్ రాయండి. ఫస్ట్ మీకు చెప్పిన కానీ టెక్నిక్ 80,000 × 1 క్వశ్చన్ మార్క్ లైన్ 10, ఈ 0 క్యాన్సిల్. సో 8,000 చెట్లు నాటొచ్చు అనమాట. ఎవరి పొలంలో? మన రావులు గాడి పొలంలో. అర్థమైందండి. చెట్లు అంటే ఇక్కడ వాడు ప్రహరీ చుట్టూ చెట్లు నాటట్లేదండి, పొలం మధ్యలో చెట్లు నాటుతున్నారు కనుక మనం వైశాల్యం కనుక్కున్నాం, ఎన్ని చెట్లు కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు రాముది కనుక్కుందాం. రాము పొలం ఎట్టుందండి? రాము చతురస్రాకారం ఉంది కదా, దీని యొక్క వైశాల్యం ఎంత చూద్దాం. దానికి భుజం ఇచ్చిండండి, చూడండి 300 మీటర్లు భుజం ఇచ్చిండు. సో వైశాల్యం 300 × 300 ఏ స్క్వేర్ కదండి, A × A. 300 × 300 ఎంత అండి? 90,000 అయింది. 90,000 స్క్వేర్ మీటర్లు. ఇప్పుడు వీడి పొలంలో రాము పొలంలో ఎన్ని చెట్లు నాటొచ్చు చూద్దాం. 10 స్క్వేర్ చూడండి, 10 చదరపు మీటర్లకు 10 స్క్వేర్ మీటర్లకు ఒక చెట్టు నాటితే అర్థమైందండి. క్రాస్ మెథడ్ చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ 10,000 చదరపు మీటర్లకు 90,000 స్క్వేర్ మీటర్లకు ఎన్ని చెట్లు నాటొచ్చు? సో ఇక్కడ మన చిన్నపిల్లలకి ఎంత చెప్తుందండి, 10 స్క్వేర్ మీటర్కి ఒక చెట్టు నాటితే. ఓకేనండి. ఆ విధంగా ఇది క్రాస్ మెథడ్ చూడండి. 90,000 అది అవసరం లేదండి, జస్ట్ చిన్నపిల్లల మెథడ్. మీరు ఈజీ టెక్నిక్ అంటే క్రాస్ మెథడ్ × 1 క్వశ్చన్ మార్క్ లైన్ 10, 0 0 అంటే ఎన్ని చెట్లు నాటొచ్చు? 9,000 చెట్లు నాటొచ్చు. అంటే ఒక బిట్లు వచ్చింది చూడండి. అంటే ఇక్కడ రావుల పొలంలో 8,000 చెట్లు నాటొచ్చు, రాము పొలంలో 9,000 చెట్లు నాటొచ్చు. ఇక్కడ ఎక్కువ నాటొచ్చు, రాము పొలంలో ఎక్కువ చెట్లు నాటొచ్చు. ఎంత ఎక్కువ అన్నాడు. ఎంత ఎక్కువ అంటే 9,000 - 8,000 అంటే 1,000 చెట్లు ఎక్కువ నాటొచ్చు అనమాట. ఎవరి పొలంలో? రాము పొలంలో. ఓకే అండి, క్లియర్ కదా ఒక బిట్. నెక్స్ట్ వన్ జాగ్రత్త చూడండి, ఇంకొక బిట్ అయిపోయింది. సో మనకి చెట్లు గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కంచె వేయుటకు అన్నాడు. కంచె అంటే ఏంటంటే చుట్టుకొలత. దీని యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి, దీని యొక్క చుట్టుకొలత కనుక్కొని ఏది కంచె ఏది ఎంత రేటు పెడితే చూద్దాం. ఓకే, ఇది క్లియర్ అందరికీ? సరే రబ్ చేయొచ్చండి. సో మనం ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ బిట్టు చేసినాం చెట్లు అనేది. ఓకే అండి. రావుల పొలంలో చెట్లు 8,000 చెట్లు నాటొచ్చు. నెక్స్ట్ రాము పొలంలో 9,000 చెట్లు నాటొచ్చు. ఎవరిది ఎక్కువ? రాము పొలంలో చెట్లు ఎక్కువ, అంతేగాని. నెక్స్ట్ వన్ చూడండి జాగ్రత్త. ఇప్పుడు నేను డబ్బులు కనుక్కుంటా. చెట్లు అయిపోయింది, డబ్బులు. ఓకే అండి. ముందు డబ్బులు ఏమైనా కనుక్కోవచ్చు, తర్వాత చెట్లు ఏమైనా కనుక్కోవచ్చు, ఏదైనా సరే యాజ్ యువర్ విష్ అండి. ఇప్పుడు చూడండి జాగ్రత్త. రావుల పొలం దీర్ఘచతురాకారం ఉంది. రావుల దీర్ఘచతురాకార పొలం యొక్క మీరు సెంటెన్స్ మీరు ఒక పిల్లలకి చెప్పండి. రావుల యొక్క దీర్ఘచతురాకార పొలం యొక్క చుట్టుకొలత అని పెట్టాలన్నమాట. సో మనం ఇప్పుడు కంచె అంటే చుట్టుకొలతే కండి. చుట్టుకొలత అనుకున్నది చూడండి. 2 × L + B ఫార్ములా. 2 × L ఎంత అండి? 400 + 200. 2 × 600 అంటే 1200, అంతే కదా. 1200 ఏంటి? మీటర్లు.
అంతే కదా. సో 2 × 400 + 600 600 2 × 600 1200 మీటర్లు. అయితే ఇక్కడ డబ్బులు ఎంత చూద్దాం. ఓకే అండి, ఒక మీటర్కు 150 రూపాయలు అయితే సో 1200 మీటర్లకు అంతే కదండి ఎంత పట్టిద్ది. సో క్రాస్ మెథడ్ 150 × 1200/1 అంటే క్వశ్చన్ మార్క్ క్రాస్ మెథడ్ ఊహించుకోవాలి. క్రాస్ లైన్స్ క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా మిగతా లైన్స్ మల్టిప్లికేషన్ చేసి బై చేసి క్వశ్చన్ మార్క్ వేయాలి. అది అందరూ తెలుసు, ఇప్పటికి చాలాసార్లు చెప్పినండి. ఈసారి చెప్పను, డైరెక్ట్గా వేసేస్తాండి. అర్థం కావాలి, ప్రీవియస్ క్లాస్ చూడాలండి. ఈ అర్థం కావాలంటే కొన్ని నోలికేటర్ బై 1 చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. 150 × 1200 చేయాలండి. 150 × 1200 ఎంత అయిందో చూడాలన్నమాట. ఓకే అండి, 150 × 1200 1,80,000 అయితే చూసుకోండి కావాలండి. ఓకేనా, ఏంటి అండి రూపీస్ చెప్పిన కానీ ఇక్కడ రూపీస్ ఉంటే ఇక్కడ కూడా రూపీస్ ఉంటుంది. 1,80,000 రూపీస్ అవుతుంది అనమాట వీడికి. ఓకే అండి, నెక్స్ట్ వన్ రాము పొలం చూద్దాం. రాము పొలం ఎట్టుందట, చతురస్రాకారం ఉంది. చతురస్రాకార పొలం యొక్క చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా రాయాలి. 4a అంటే 4 × ఇక్కడ ఏ ఎంత అండి భుజం 300 అంటే ఇది కూడా 1200 వస్తుంది. నాకు కూడా 1200 ఏంటి చుట్టుకొలత కనుక మీటర్లే వస్తుంది. ఓన్లీ వైశాల్యంలో స్క్వేర్ మీటర్ వస్తుంది. సో ఇప్పుడు వీడికి డబ్బులు ఎంత, ఒక మీటర్కి 150 రూపాయలు అయితే 1200 మీటర్లకు ఎంత. సేమ్ ఇందాకదే ప్రాబ్లం వచ్చింది. 150 × 1200/1 చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. 150 × 1200 ఇందాకదండి. 150 × 1200 వీడికి కూడా 1,80,000 రూపీస్ అవుతుంది. సో ఇద్దరికి డబ్బులు సేమ్ అవుతాయండి, చెట్లు మాత్రం తేడా ఉంది. ఓకే అండి, సో ఇక్కడ చుట్టుకొలతలు రెండు సేమే, చెట్లు మాత్రం తేడా ఉంది. సో ఇది అనమాట. మీకు వచ్చిన డౌట్ వస్తుంది, అది ముందు ఇది చేయొచ్చా ఇది చేయొచ్చు, మీ ఇష్టం వచ్చింది చేయొచ్చండి. చుట్టుకొలతని చేసి నెక్స్ట్ డబ్బులు కనుక్కోవచ్చు, తర్వాత వైశాల్యం చేసి చెట్లు కనుక్కోవచ్చు. ఏది చేసినా ఒకటే అండి. ఎందుకంటే మనకి ఇక్కడ దీర్ఘ చతురస్రం అంటే పొడవు ఇచ్చుడు వెడల్పు ఇచ్చుడు, డోంట్ వరీ, కండిషన్ ఏం లేదు. నెక్స్ట్ చతురస్రం అంటే భుజం ఇచ్చిండు, ఫార్ములాస్ యూజ్ చేసి చేయడం అనమాట. సింపుల్ అండి, యాజ్ యూర్ విష్. రెండింటిలో ఏది చేసినా ఒకటే. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 10th అయిపోయింది, 11th వన్. ఇటు చూడండి జాగ్రత్తగా. ఒక దీర్ఘ చతురస్రాకార నేల యొక్క పొడవు దాని వెడల్పు కంటే 20 మీటర్లు అట. వెడల్పుకు కాదండి, వెడల్పు కంటే అన్నాడు, జాగ్రత్త అండి. 20 మీటర్లు ఎక్కువ, దాని చుట్టుకొలత 280 మీటర్లు అయినా దాని పొడవు ఎంత, జాగ్రత్త చూడండి. ఫస్ట్ దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు వెడల్పుకు అన్నాడు. సో ఎప్పుడైనా సరే వెడల్పుకు అంటే మనం ఏం చేయాలంటే వెడల్పు తీసుకోవాలి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో పొడవు వెడల్పుకు అన్నా వెడల్పు కంటే అన్నా వెడల్పు తీసుకోండి ఫస్ట్. సో దాని యొక్క వెడల్పు నేను x అనుకున్నా. ఓకే అండి, పొడవు ఎంత అయింది మీరు చెప్పాలి. రెట్లు అంటే మల్టిప్లికేషన్, ఎక్కువ తక్కువ అంటే ప్లస్ మైనస్ గుర్తుపెట్టుకోండి. సో ఒకటే గుర్తుపెట్టండి, ఇక్కడ వెడల్పుకు రెట్లు అన్నాడు. అంటే రెట్లు అంటే ఏంటండి, నేను చెప్పిన కదా నాన్ మ్యాథ్స్ జాగ్రత్తగా. రెట్లు అంటే మల్టిప్లికేషన్, 2 రెట్లు ఎక్కువ 2x, 3 రెట్లు ఎక్కువ 3x, 4 రెట్లు ఎక్కువ 4x. కానీ ఇక్కడ రెట్లు అనలేదండి, వెడల్పు కంటే అన్నాడు. కంటే ఎక్కువ అన్నాడు అంటే ప్లస్ అనమాట. x + 20 ఎక్కువ అనమాట. అంటే x కంటే ఇది 20 ఉంటుంది, ఇది 40 ఉంటుంది, ఇది 60 ఉంటుంది, ఇది 80 ఉంటుంది, 20 మీటర్లు ఎక్కువ అనమాట. ఓకే అండి, ఇది x మీటర్లు, ఇది x + 20 మీటర్లు. అయితే దీనికి ఒక చుట్టుకొలత చూడండి. చుట్టుకొలత ఫార్ములా చెప్పండి. 2 × L + B 2 × x + 20 ఏమైందండి 2 × 2x + 20. ఓకే అండి, క్లియర్ కదా. అయితే కానీ లెక్క ప్రకారం దాని చుట్టుకొలత ఎంత 280. సో దీనికి ఈక్వల్ చేయడం సింపుల్, 280. ఈ 2 ఇటు తీసుకెళ్తే ఏమైందండి /2 అయింది. /2 అంటే 2 1 2 4 0 అంటే 140. ఓకే, 2x + 20 = 140. మరి +20 కూడా అటు తీసుకెళ్తాం, -20 అయింది. 2x = 140 - 20, 2x = 120 అంతే కదండి. ఇప్పుడు మళ్ళీ దీని నుంచి జాగ్రత్త చూడాలి. 2x = 120 మనకి ఎక్సే కావాలి. అప్పుడు ఏమవుతుంది 2 అడిపోతే డివిజన్ అయింది, మల్టిప్లికేషన్ డివిజన్ అవుతుంది.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120/2 ఏమైతుంది 60. సో ఎక్స్ వచ్చేసింది 60 మీటర్లు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఎక్స్ అంటే ఏంటిది వెడల్పు. సో వెడల్పు 60 ఎక్స్ అనుకున్నాం మనం 60 మీటర్లు. అదే పొడవు ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ 20 అండి, అంటే 60 + 20 ఎంత అండి 80 మీటర్లు. సో వచ్చేసింది పొడవు వచ్చింది వెడల్పు వచ్చింది. ఓకే అంతే కదా, వాడు కనుక్కోంది దాని పొడవే కదా, ఇంకేమైనా ఇచ్చిందా ఇవ్వలేదు. సో దాని పొడవు ఆన్సర్ 80 మీటర్లు. ఓకే అండి, దీన్ని ఇంకొక విధంగా చేయొచ్చు అండి. ఎట్లా చేయొచ్చు మీకు చిన్న డౌట్, మల్టిప్లికేషన్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి చుట్టుకొలతాన్ని ఇచ్చిండు, వైశాల్యం చుట్టుకొలత తీస్తే ఈజీ అనమాట. ఆన్సర్ నుంచి క్వశ్చన్లోకి పోండి ఈజీ అనమాట. ఇప్పుడు ఆన్సర్లో ఏబిసిడీలో చూడండి 70, 80, 90, D 100 అని ఇస్తాడు. ఓకే అండి, ఇప్పుడు నాకు చిన్న డౌట్. ఓకే అండి, ఇప్పుడు ఎట్ట పోతా చూడండి జాగ్రత్త. ఇక్కడ దాని అంటే చుట్టుకొలత ఇచ్చిండు కానీ పొడవు ఇవ్వలేదు వెడల్పు ఇవ్వలేదు. సో ఇది కంపల్సరీ చేయాలండి. సో మనకి అవకాశం లేదనమాట. ఏదో ఒక పొడవు కానీ వెడల్పు కానీ ఇస్తే చుట్టుకొలత కానీ వైశాల్యం కానీ ఇస్తే ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళండి. ఓకే అండి, సో ఇదే మెథడ్ అండి. వెడల్పు ఎక్స్ అనుకోవాలి, పొడవు x + 20 అయింది. దాని నుంచి 2 × L + B చేస్తే అప్పుడు మనకు 2x + 20 అయిందండి. 2 × 2x + 20 అయింది ఇక్కడ. ఓకే అండి, సో 2 అటు తీసుకెళ్ళాను. నేను ఎక్స్ కనుక్కోను. ఎక్స్ అంటే పొడవు ఎక్స్ అంటే ఏంటంటే వెడల్పు, దాన్ని బట్టి పొడవు కనుక్కోవచ్చు అనమాట. దానికి 20 కలిపితేనే పొడవు వస్తుంది. సో 11th ప్రాబ్లం అయిపోయింది. 12th ప్రాబ్లం చూద్దాం చూడండి జాగ్రత్తగా. 12th ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. 240 మీటర్లు × 200 మీటర్ల కొలత గల దీర్ఘ చతురస్రాకార స్థలమునకు కంచె వేటుకు మీటర్కు 30 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది. సింపుల్ ప్రాబ్లం అండి. ఇది లెంత్, ఇది పొడవు వెడల్పు రెండు ఇచ్చిందండి. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కంచె అనడండి. కంచె అంటే చుట్టుకొలత గుర్తుపెట్టుకోండి, ఈజీ అనమాట. 2 × L + B, 2 × 240 + 200, 2 × 640 అంతే, సారీ 440, నెక్స్ట్ 880 మొత్తం 880 ఏంటి అండి 880 మీటర్లు అంతే కదా, 880 మీటర్లు. నెక్స్ట్ 1 మీటర్కు 30 రూపాయలు, 880 మీటర్కి ఎంత క్రాస్ మెథడ్ 30 × 880 ఎంత చూడండి. 30ని 880తో డివైడ్ చేయండి. 30 × 880 ఎంత నోలికేటర్ 880 3 ఆర్ 264 2 జీరోలు వస్తాయి. ఓకే అండి, 264 అండి, సారీ 3 8 24 3 8 24 + 22 26 264. ఈ 2 జీరోలు 88 3తో చేసిన నేను. సో ఈ 2 జీరోలు పెట్టిన. ఓకే, ఎంత అయిందండి అప్పుడు చెప్పండి, 26,400 రూపీస్ అయింది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ వన్ 13th ప్రాబ్లం చూడండి అందరూ. అండి 120 మీటర్ల భుజంగా గల చతురస్రాకార పొలములకు గడ్డి మైదానంగా మార్చుటకు చదరం మీటర్కు 35 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ కంచె కానీ ప్రహరీ కానీ లేదండి, గడ్డి మైదానంగా మార్చాలంటే ఏంటండి చుట్టూ ఏరియా మొత్తం ఏరియా అంటే కండి. సో ఏరియా ఇది గడ్డి మైదానంగా మార్చాలన్నమాట. ఓకే అండి, సో ఇక్కడ ఏరియా కనుక్కోవాలి ఫస్ట్. నోలికిడియర్ ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ అంతే కదండి, A × A. సో ఎంతండి 120 × 120 అప్పుడు 12 144 144 2 జీరోలు స్క్వేర్ ఏంటి అండి మీటర్లు. నోలికిడియర్ 1 స్క్వేర్ మీటర్ = ఎంత అండి 35 రూపీస్. అయితే 1,44,000 అంతే కదా, స్క్వేర్ మీటర్కు ఎంత అది క్వశ్చన్ మార్క్ అండి. సో 35 × 1,44,000 సారీ అంతే కండి 1,44,000/1 చేసిన ఒకటే చేయకపోయినా ఒకటి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 144ని 35తో మల్టిప్లికేషన్ చేసి దానికి 2 జీరోలు పెట్టండి వచ్చిన ఆన్సర్కి.
అది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే అండి. సో ఆ ఆన్సర్ ఎంత వస్తుందంటే 504000 వస్తుందండి. ఓకే అండి. అంటే 5,04,000 రూపీస్ వస్తుంది అనమాట. వచ్చే ఆన్సర్ రూపీస్ అనమాట. ఓకే అండి. సో ఇది 13th ప్రాబ్లం. నెక్స్ట్ 14th ప్రాబ్లం చూడండి. ఈ 14th ప్రాబ్లం 15th ప్రాబ్లంలో ఒక బిట్ ఇస్తాడండి, 100% ఇస్తాడు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే అండి. సింపుల్ బిట్టే, జాగ్రత్త, కన్ఫ్యూజ్ కావద్దండి. ఈ కింది సందర్భాల్లో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏ విధంగా మారుతుంది? ఫస్ట్ చూడండి, దీర్ఘ చతురస్రం అన్నాడు. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఏంటిదండి? పొడవు ఎల్, వెడల్పు బి, అంతేకండి మనం అనుకున్నది ఎప్పుడైనా. సో వైశాల్యం ఏంటండి? ఫార్ములా L/B. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి. పొడవు ఏమన్నాడు? పొడవు వెడల్పు 2 రెట్లు అన్నాడు. అంటే ఇది ఎల్ ఉంది, 2 రెట్లు అంటే 2L. వెడల్పు 2B, 2 రెట్లు పెరిగినాయి అట. ఓకే అండి. ఇప్పుడు వైశాల్య ఫార్ములా చూడండి. పొడవు ఇంటూ వెడల్పు 2L ఇంటూ 2B, 2 2s are 4, 4LB. ఇక్కడ LB ఉంది, ఇక్కడ 4LB ఉంది. అంటే ఎన్ని రెట్లు అండి? 4 రెట్లు ఆన్సర్. సింపుల్ అనమాట. ఈ బిట్ గ్యారంటీకి ఇస్తుంది, జాగ్రత్త అండి. నెక్స్ట్ ఇది చూడండి. పొడవు 2 రెట్లు అంటే పొడవు 2L, వెడల్పు 3 రెట్లు అంట. సో ఇక్కడ వెడల్పు మారుతుంది 3B, అంతే కదండి. ఇప్పుడు వీటికి చూడాలన్నమాట. సో పొడవు 2 రెట్లు, వెడల్పు 3 రెట్లు అంటే 3B. ఇప్పుడు దీని ఫార్ములా చెప్పండి. L/B, పొడవు ఇంటూ వెడల్పు 2L ఇంటూ 3B, 2 3 6, 6LB. అంటే ఇది చూడండి, ఇక్కడ LB ఉంది, ఇక్కడ 6LB ఉంది. ఎన్ని రెట్లు అండి? 6 రెట్లు. 6 రెట్లు ఏమైంది? పెరుగుతుంది. జాగ్రత్త అండి. సో ఫస్ట్ది పొడవు వెడల్పు 2 రెట్లు అయితే ఏమైంది? 4 రెట్లు పెరుగుతుంది. పొడవు 2 రెట్లు, వెడల్పు 3 రెట్లు అయితే 6 రెట్లు పెరుగుతుంది. సో ఈ బిట్ ఒక ఇవ్వచ్చండి, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ 15th బిట్, అది కూడా ఇవ్వచ్చండి ఒకవేళ చతురస్రం మీద. నౌలికేటర్ ఈ కింద సందర్భాల్లో చతురస్రం యొక్క వైశాల్యంను ఏ విధంగా మారుతుంది? నౌలికేటర్ చతురస్రం యొక్క వైశాల్యం ఫస్ట్ భుజం ఏ అనుకుంటే వైశాల్య ఫార్ములా చెప్పండి. A² అది A ఇంటూ A, అంతే కదండి. వైశాల్య ఫార్ములా A ఇంటూ A². ఒకటి స్క్వేర్ మీటర్లు, స్క్వేర్ సెంటీమీటర్ అవసరం లేదు మనకి, జస్ట్ అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ భుజం పొడవు రెట్టింపు అయినా, భుజం పొడవు రెట్టింపు అంటే 2A, అంతే కదండి. రెట్టింపు అంటే 2Aనే కదా. రెట్టింపు అంటే 2A. నెక్స్ట్ ఇక్కడ ఏ చెప్పండి, 2A ఇంటూ 2A, అంతే కదండి. భుజము ఇంటూ భుజము, వైశాల్య ఫార్ములా. సో A = 2 2s are 4, 4A². ఇక్కడ A² ఉంది, ఇక్కడ 4A² ఉంది. ఎన్ని రెట్లు అండి? 4 రెట్లు. సో 4 రెట్లు పెరుగుతుంది. భుజం పొడవు రెట్టింపు అయినా నా వైశాల్యం 4 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ భుజము సగం అన్నాడు, జాగ్రత్త. ఇక్కడ ఏ అంటే ఏలో సగం, అంటే A/2. 1లో సగం ఏంటంటే 1/2, అంటే ఏలో సగం A/2. నౌలికేటర్ A = వైశాల్యం భుజము ఇంటూ భుజం A/2 ఇంటూ A/2 ఏమైందండి? A²/4. సో నౌలికేటర్ 1/4 ఇంటూ A² రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఇది 1/4 భాగం అయింది అనమాట. ఓకే అండి. వైశాల్యం 1/4 భాగం అంటే ఇక్కడ వైశాల్యంలో 1/4 వంతు వైశాల్యం వస్తుంది, అది తగ్గిద్ది అనమాట. ఇక్కడ ఒక భుజం పొడవు సగం అయితే 1/4 భాగం తగ్గిద్ది, ఇక్కడ 4 రెట్లు పెరిగిద్ది. గుర్తుపెట్టుకోండి, ఇది జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడ 4 రెట్లు పెరిగిద్ది, ఇక్కడ 1/4 భాగం తగ్గిద్ది. అంటే కింద వచ్చింది కూడా తగ్గిద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పటివరకు మనం జాగ్రత్త ఉండి, ఇప్పటివరకు మనం ఈ యూనిట్లో ఓకేనా, యూనిట్ 10లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయినాయి, ఎక్సర్సైజ్ 2 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తానండి. ఆ ప్రాక్టీస్ బిట్స్ని మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఫస్ట్ ఆన్సర్ రాసుకోండి. 1వ బిట్ ఆన్సర్, 2వ బిట్ ఆన్సర్. ఓకే అండి. సైలెంట్గా ఆన్సర్లు రాసుకోండి, స్పీడ్గా ఆన్సర్లు రాసిన తర్వాత ఈ వీడియో యొక్క లాస్ట్లో ఈ బిట్ల యొక్క ఆన్సర్లు ఉంటాయండి. ఓకే అండి. ఆ ఆన్సర్లు చెక్ చేసుకొని మీరే వెరిఫికేషన్ చేసుకోండి. రైట్ అని రైట్ కొట్టుకోండి, రాంగ్ అని రాంగ్ కొట్టుకోండి. ఎందుకు రాంగ్ అని ఒకసారి చెక్ చేసుకోండి, రాంగ్ అని మళ్ళీ చేయండి. ఓకే అండి. ఇప్పటి నుంచి వీడియో సైలెంట్గా ఉంటుందండి, చూడండి, జాగ్రత్తగా రైట్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, బిట్స్ చేయాలి అందరూ.
అన్ని ఫార్ములాసే అక్కడ రాయడం. క్రమషడ్భుజ చుట్టుకొలత, సంభావ్య త్రిభుజ చుట్టుకొలత ఫార్ములా రాసి చేయాలి. ఇక్కడ పొడవులో 3వ భాగం అన్నట్టు 12th బిట్ చూడండి. అంటే A/3 అవుతుంది అనమాట. A/3 వేసుకుని చేయాలి వైశాల్యం. ఈ బిట్లు జాగ్రత్త, ఇంపార్టెంట్ బిట్లు 12, 13, 14 జాగ్రత్తగా. ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆన్సర్లు వచ్చినాయండి. ఈ ఆన్సర్లు చెక్ చేసుకోండి. మీరు చేసినవి చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా ఒక్కొక్కటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయట్లేదండి, 45 minutes వీడియో చూస్తుండ్రు, జస్ట్ ఒక లైక్ బటన్ చేయట్లేదు. లైక్ బటన్ అనేది చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, ఇంకా మంచిగా చెప్పాలనిపిస్తుంది. అంతేగాని దానివల్ల మీకు లాభం లేదు, నాకు లాభం లేదు లైక్ వల్ల, కానీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మన వీడియోస్ ఇంతమంది లైక్ చేస్తున్నారు అని నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చెప్పబుద్ది అవుతుంది అనమాట. నేను అందుకు లైక్ చేయమంటానండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియో నేను ఏది పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఇమీడియట్గా మీరు ఆ వీడియోని చూడొచ్చు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ క్లాస్లో మనం 11th యూనిట్ చెప్పుకుందామండి.